మంగయ్య మండపేట ప్రయాణం. పరమానందయ్య శిష్యులు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అందుకే పరమానందయ్య గారు తన శిష్యులకి చాలా జాగ్రత్తగా ఆలోచించి కానీ ఏ విషయం చెప్పేవారు కాదు. ఒకరోజు రాత్రి పరమానందయ్య గారు తన భార్యతో ఇలా అన్నారు. రేపు ఉదయం మన శిష్యుడు మంగయ్యని మండపేట పంపించాలనుకుంటున్నాను. వాడు రేపు ఉదయమే బయలుదేరి సాయంకాలానికి తిరిగి వస్తాడు అన్నాడు. అదే సమయానికి నిద్ర పట్టక ఇంట్లోకి వెళ్ళి కాసిని మంచినీళ్లు తాగుదామని వచ్చిన మంగయ్య అనే శిష్యుడికి గురువుగారి మాటలు వినపడ్డాయి. వెంటనే మంగయ్య ఇలా ఆలోచించాడు. నేను గాని ఇప్పటికిప్పుడే బయలుదేరి మండపేట వెళ్ళి తెల్లారేసరికి తిరిగి వచ్చానంటే గురువుగారు భలే ఆశ్చర్యపడి నా తెలివికి తెగమెచ్చుకుంటారు. అంతే, ఆలోచన రాగానే ఇంకా ఆగలేదు. భుజాన కండువా వేసుకొని చేలగట్లకుండా మండపేటకు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా అర్ధరాత్రి పూట చేల వెంట వేగంగా వెళ్తున్న మంగయ్యను చూసిన కొందరు దయ్యం అనుకుని పెద్దగా అరిచి అవతలికి పారిపోయారు. కానీ ఇవేమీ పట్టించుకోని మంగయ్య బాణంలా దూసుకుపోతున్నాడు. అలా వేగంగా చేలగట్ల వెంట వెళ్తున్న మంగయ్యకి చేలల్లో ఉంచిన ఒక దిష్టి బొమ్మ తగిలింది. దాంతో మంగయ్య హడలిపోయి ఒరినాయనో దయ్యం బాబోయ్ అని అరిచి క్రింద పడ్డాడు. ఆ తర్వాత ఎలాగో లేచి నుంచొని ఆంజనేయ దండకం చదువుకుంటూ మళ్ళీ నడక ప్రారంభించారు. వేగంగా నడుస్తున్న మంగయ్య ఒకచోట కాలు జారి చిన్న నీరుగుంటలో పడ్డాడు. దాంతో ఒంటిపై ఉన్న బట్టలన్నీ తడిచిపోయి బురదగా మారాయి. అయినా సరే పట్టు వదలకుండా నడక సాగించి అర్ధరాత్రి దాటేసరికి మండపేట చేరాడు. కాసేపు ఆ ఊరి గుడి ముందు నుంచొని ఆ గుడిలో ఉన్న ఓ దేవుడా, నేను మండపేట వచ్చాను అనడానికి నీవే సాక్ష్యం అని దండం పెట్టి మళ్ళీ వేగంగా నడుస్తూ ముక్తేశ్వరం బయలుదేరాడు. ఇంకా అరగంటలో తెల్లవారుతుందనగా ఇల్లు చేరాడు మంగయ్య. బురద కొట్టుకుపోయిన బట్టలతో ఇంటికెదురుగా ఉన్న పెద్ద వేప చెట్టు క్రింద నించున్నాడు. గురువుగారు నిద్రలేచి బయటికి రాగానే తను కనిపించి మండపేట వెళ్ళి వచ్చానని చెప్పి గురువుగారిని ఆశ్చర్యపరచాలని మంగయ్య ఉద్దేశం. దాంతో ఆ వేప చెట్టు కింద శిలా విగ్రహంలా కదలకుండా నించున్నాడు. సరిగ్గా అప్పుడే శాస్త్రి అనే శిష్యుడు నిద్రలేచి లఘుశంక తీర్చుకుందామని ఇంకా నిద్రమత్తు వదలకుండానే ఇంటి బయటికి వచ్చాడు. వేప చెట్టుకేసి చూశాడు. ఆ చెట్టు క్రింద భారీ ఆకారం బురద కొట్టుకొని నిల్చొని కనిపించింది. అంతే, ఓర్నాయనో ఇంటి ముందు భూతం నిల్చుంది అని పెద్దగా అరుచుకుంటూ ఇంట్లోకి పరిగెత్తి అందరినీ నిద్రలేపి ఇంటి ముందున్న భూతం గురించి చెప్పాడు. వీళ్ళ గందరగోళానికి పరమానందయ్య గారికి నిద్ర వదిలిపోయి హడావుడిగా శిష్యుల దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అన్నారు ఆందోళనగా. మొదట భూతాన్ని చూసిన శాస్త్రి గురువుగారికి ఇంటి ముందు నిల్చున్న భూతం గురించి చెప్పాడు. దాంతో పరమానందయ్య గారు శిష్యుల్ని తీసుకొని వాకిట్లోకి వచ్చి చూశారు. అప్పటికే మంగయ్య చెట్టు క్రింద నుండి యువతలికి వచ్చేశాడు. బురదతో నిండిన మంగయ్యను గుర్తించి, ఏరా నాయన, ఏమిటి అవతారం, ఏం ఘనకార్యం చేశావో చెప్పి తగలడు అన్నారు విసుగ్గా. అప్పుడు మంగయ్య, రాత్రి మీరు అమ్మగారితో అన్న మాటలు విన్నానండి అన్నాడు. వెంటనే గురుగారు, ఏం విన్నావురా అన్నారు మంగయ్యతో. అదేనండి, రేపు ఉదయం మంగయ్యను మండపేట పంపిస్తా అన్నారుగా అన్నాడు మంగయ్య. అయితే దానికి నీ ఒంటి మీద ఈ బురదకి సంబంధం ఏమిట్రా అన్నారు కొంచెం కోపంగా. మరేనండి, మీరు నన్ను ఎలాగూ రేపు ఉదయం మండపేట వెళ్ళమంటారు అని నిన్న రాత్రే బయలుదేరి మండపేట వెళ్ళి వచ్చానండి అన్నాడు మంగయ్య. దాంతో ఆశ్చర్యపడ్డ పరమానందయ్య గారు, ఓరి సన్నాసి, మండపేట వెళ్ళి వచ్చావు సరే, వెళ్ళి అక్కడ ఏం పని చేసుకొని వచ్చావురా అన్నారు. మంగయ్య వెరుచూపులు చూస్తూ, ఏం పని చేసుకురావాలో మీరు చెప్పలేదు కదండి అన్నాడు. దాంతో పరమానందయ్య గారు నెత్తి బాదుకొని, ఒరేయ్ నాయనా వెర్రి మంగయ్య, ఊరు వెళ్లే ముందు అక్కడికి వెళ్ళి ఏం పని చేసుకురావాలి అన్న ప్రసక్తి లేకుండా ఇలా తెలివి తక్కువగా ఊరికే వెళ్ళి వస్తే సమయం శక్తి దండగే కదా అన్నారు. తను చేసిన పొరపాటు ఏమిటో అప్పటికీ మంగయ్యకు అర్థం కాలేదు. అప్పుడు పరమానందయ్య గారు మంగయ్యని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, తినటానికి ఏమన్నా పెట్టండి పిచ్చి సన్నాసి, రాత్రంతా నడిచి వచ్చాడు అన్నారు మిగిలిన శిష్యులతో.